సో ఇప్పుడు టైం 4:30 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 4:30. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం, నేను నా తమ్ముడు. అండ్ దారిలో మా వదిన వాళ్ళని పిక్ చేసుకుని అక్కడి నుంచి టెంపుల్కి వెళ్తాం అనమాట. సో పదండి. ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ కుక్కట్పల్లి నుంచి డైరెక్ట్ చిలుకూరుకు బయలుదేరిపోదాం. బెటరా అండ్ ఇక్కడ పార్కింగ్ అయితే చేస్తాం. ఎప్పుడో గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతున్నాం. అది అయిపోయాక ప్రదక్షిణాలు చేస్తాం. ఇది మనకు మెయిన్ ఫ్రంట్లో ఉన్న గోపురం అనమాట. ఇక్కడ నుంచి దండం పెట్టుకుని చాలా మంది ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తారు. దర్శనంకి వెళ్ళే ముందు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉంది. కొబ్బరికాయలు మన ఇంటి నుంచి తీసుకొస్తే బెటర్, ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అనమాట. ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ రోజు పెద్దగా రష్ లేదు కాబట్టి రైట్ గేట్ ఓపెన్ చేశారు, లేకపోతే లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. మేము పొద్దున్నే వచ్చాం కాబట్టి ఇప్పుడు పెద్దగా జనాలు లేరు దర్శనానికి. కొంచెంసేపటి తర్వాత బాగా పెరిగిపోయారు. అండ్ ఈరోజు హాలిడే కాబట్టి లోపల ప్రదక్షిణాలు కూడా లేవు. దర్శనం అయిపోగానే ఇటు నుంచి బయటకు వస్తే ఇక్కడ లెఫ్ట్లోనే శివుడు టెంపుల్ కూడా ఉండింది. ఇక్కడ మాకు స్టూడెంట్స్కి అయితే పెన్ కూడా ఇచ్చారు ఒక్కొక్కరికి. ఇంకా మేమైతే ఒక మహాప్రదక్షిణం చేస్తాం. అన్నయ్య వదిన వాళ్ళు అయితే 11 చేశారు, వాళ్ళకి మొక్కు ఉంది కాబట్టి. ఓకే, సో మొత్తానికి నా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఒక ప్రదక్షిణ చేశాను గుడి బయట. ఈరోజు May 1st అందరికీ హాలిడే కాబట్టి, పబ్లిక్ హాలిడే కాబట్టి లోపల అలౌ చేయలేదు ప్రదక్షిణం. సో బయట ఒకటి చేశాను, లోపల అయితే 11 చేయాలి. అండ్ శివుడు టెంపుల్ దగ్గర అయితే ఈ పెన్ కూడా ఇచ్చారు, స్టూడెంట్స్ అందరికీ ఈ పెన్ ఇస్తున్నారు. అండ్ మొక్కు తీరిపోయాక మామూలుగా ఎవరైనా 108 చేస్తారనమాట లోపల. బయట అయితే 11 చేస్తారు. సో ఇప్పుడైతే మా వదిన వాళ్ళు అండ్ మా వదిన అన్నయ్య ప్రదక్షిణం చేస్తున్నారు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక నేను బయలుదేరుతాను. నెక్స్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కంటిన్యూ చేస్తాను వ్లాగ్. ఇక్కడ కొంచెం దూరం బయటికి రాగానే అన్నపూర్ణ హోటల్ అని ఒకటి ఉండింది చిలుకూరులోనే. ఇక్కడ మాకు టేస్ట్ బాగానే అనిపించింది. నాకైతే పూరి బాగా నచ్చింది. అండ్ ఇంకా ఆకలి మీద ఉన్నాం కాబట్టి నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా నా వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత ఈసారి అమ్మమ్మతో వచ్చాను. ఇంకా నా 108 ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశాను గుడి లోపలే. ఇప్పుడు పెద్దగా జనాలు ఏం లేరు. ఇంకా నా 100 ప్రదక్షిణాలు అయ్యేసరికి చూడండి జనాలు చాలా మంది వచ్చేసారు. సో ఇది నేను సెకండ్ టైం అనమాట రావడం. ఒకసారి అమ్మమ్మ వచ్చింది నాతో. అండ్ మొత్తానికి 108 అది కంప్లీట్ చేస్తాం. ఈ పేపర్ అక్కడ ఇచ్చారు, ఇది ఒక్కొక్కటి టిక్ కొట్టుకుంటూ వెళ్ళాను. అండ్ లోపలికి వెళ్ళేసరికి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు 6:20 అయింది. అండ్ ఇప్పుడేమో 9:30 అవుతుంది. బయటకు వచ్చేసరికి 9:15 అలా అయింది అనమాట. 3 hours ఆల్మోస్ట్ 3 hours పట్టింది మొత్తం 108 కంప్లీట్ చేయడానికి. స్టార్టింగ్ లో అయితే పెద్దగా రష్ లేరు, తర్వాత పెరుగుతూ ఉన్నారు. లాస్ట్ లో చాలా దారుణంగా పెరిగిపోయారు రష్ అయితే. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈసారి కూడా పెన్ ఇచ్చారు శివాలయంలో, స్టూడెంట్స్ కి మాత్రం ఇస్తారు అనమాట. అండ్ అమ్మమ్మ 11 దర్శనాలు చేసింది. లాస్ట్ టైం నేను ఒక మహాప్రదక్షిణం చేశాను గుడి చుట్టూరా. అండ్ ఇప్పుడు లోపల 108 చేశాను అనమాట. బయట అయితే మామూలుగా 11 చేస్తారు ఇలాంటిదే. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా సెకండ్ టైం కూడా నాకు పూరి నచ్చి సేమ్ అదే తీసుకున్నాను. ఇంకా నేను మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.